నా జీవితంలా ప్రశాంతంగా ఉన్న రోజే లేదు. ఈ అమ్మ జీవితం నేనేంటో నాకు తెలుసు, కానీ నా చుట్టూ నా జనాలకే లేనిదున్నట్టుగా చూపియడం తెలుసు. నేను కూడా మేబీ మీకు ఏదైనా అసోసియేషన్ ఉండొచ్చేమో, చాలా మంది గ్యాంగ్స్ ఉంటారు చూసారా, ఆ టైప్ లో అనుకున్నా. అంటే ఊళ్ళో ఉన్న పేరుని డియో అని చెప్పి, అంటే నాకు ఉన్న స్కూటీ అది, ఓకే, దాని త్రూ పేరు వచ్చి. సో 1.5 year లో మీది వైరల్ అయిన రీల్ ఏంటి, మీకంటూ ఒక గుర్తింపు తెచ్చిన రీల్ ఏంటి? అంటే ఎవరిని నమ్మద్దు అసలు, ఈ మూగజీవాలని నమ్మాలని చెప్పేసి నా డాగుని పెట్టుకొని తీసిన. కానీ ఈరోజు మాత్రం ఆ డాగ్ లేదు. నువ్వు నాకు దూరమై ఎన్నో రోజులైతుంది, అయినా నిన్ను మరవలేకపోతున్నా. నువ్వు చూపించిన నా మీద ప్రేమ ఇంకెవ్వరు కూడా చూపించలేరే. ఎందుకంటే నువ్వు ఉన్న రోజులు అలా ఉండే. మళ్ళీ నా లైఫ్ లోకి రావచ్చు కదనే. అంటే చాలా మందికి ఉంటుంది, కానీ మీ అంత ప్రేమగా ఎవరు చూసుకుంటారో నాకు తెలియదు. కానీ ఆ రోజు మీ వాయిస్ లో అర్థమైంది దానిపైన మీకున్న ప్రేమ. పైసలు ఇచ్చేంత వరకు, మనం ఖర్చు పెట్టేంత వరకు అమ్మాయిలు మనతో ఉంటారు, కానీ మాత్రం దానికి ఫుడ్ పెట్టకున్నా దాని విశ్వాసం అనేది కంపల్సరీ మన దగ్గర చూపెడతానే ఉంటుంది. అసలు ఎందుకు బ్రేకప్? ప్రతి ఒక్కరికి ఒక రీజన్ వస్తుంది కదా, అదే ఇంకా క్యాస్ట్ అని చెప్పి అడ్డం అన్న ఆర్గ్యుమెంట్ చేసింది, గొడవ ఆ నుంచి స్టార్ట్ అయ్యి బ్రేకప్కి వచ్చింది. అబ్బా ఈ లైఫ్ ఎందుకురా బాబు అని ఏదైనా సిచ్యువేషన్ ఉందా అనిపించింది? నన్ను నమ్మిన వాళ్ళు అందరూ మోసం చేసి పోతారు, ప్రతి ఒక్కటి అదే నాకు ఎప్పుడు జరిగేది అదే. ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? తాగిపిచ్చిన రోజు తినిపించిన రోజు, అరే నువ్వు మామ, నువ్వు తోపురా, నువ్వు ఇదిరా, అరే నువ్వేరా, నాకు అదిరా, నువ్వేరా, నువ్వు లేని నేను లేనురా, నువ్వు నాకు అన్నీరా అని చెప్పేసి అప్పుడు అంటారు. మన దగ్గర నుంచి దూరం పోగానే వాడో లుచ్చగాడు, వాడో పెద్ద అబ్బాయిలు అమ్మాయిల కోసం పిచ్చోళ్ళు అయిపోతే నార్మల్గా దేవదాస్ అయిపోయారా బాబు అంటారు, మరి అమ్మాయిలు ఏమంటారు? అరుంధతి అయిందేమో. అప్పటిదప్పుడే అట్లనే ఉంటారు, అప్పటిదప్పుడే మళ్ళీ ఇంకోరి దగ్గర కూతారు కదా. కొన్ని ఉన్నాయి కొంతమంది. హాయ్ హలో, వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. ప్రస్తుతం ఈరోజు ఒక మంచి మనసున్న మనిషి అని చెప్పుకోవాలి. ఎందుకంటే తను ఎంతోమంది ఆర్ఫన్ పీపుల్కి కానీ ఎవరికైనా కూడా తను హెల్ప్ చేస్తూ, మూగ జీవాలనే కాదు ప్రతి ఒక్కరికి తను హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే తన ఇన్స్టా ప్రొఫైల్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. తను ఎవరా అనుకుంటున్నారా? డియో సాయి గారు మన ముందు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా ఇప్పటికే. సో నేను కూడా మేబీ మీకు ఏదైనా అసోసియేషన్ ఉండొచ్చేమో, ఇలా నార్మల్గా చాలా మంది గ్యాంగ్స్ ఉంటారు చూసారా, ఆ టైప్ లో అనుకున్నా. అంటే మనం అట్లా లేము, మన గ్యాంగ్స్లలో ఏం లేదు. అంటే ఊళ్ళో ఉన్న పేరుని డియో అని చెప్పి, అంటే నాకు ఉన్న స్కూటీ అది, ఓకే, దాని త్రూ పేరు వచ్చింది. అట్లా అంటే వాళ్ళు పిలుస్తున్నారు అని చెప్పేసి అందరు గుర్తుపడతారు కాబట్టి ఈజీగా అట్లా గుర్తుపడతారని చెప్పేసి అట్లనే నేమ్ కంటిన్యూ చేశారు. సో ఎన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ ఇన్స్టా స్టార్ట్ చేసి? మంత్స్ అంటే ఇయరే, అంటే 1.5 year అవుతుంది. 1.5 year. సో 1.5 yearలో మీది వైరల్ అయిన రీల్ ఏంటి, మీకంటూ ఒక గుర్తింపు తెచ్చిన రీల్ ఏంటి? గుర్తింపు అంటే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా మూగజీవాలు అని చెప్పేసి, ఎవరైనా నమ్మొచ్చు, కానీ మాత్రం అసలు ఏమంటారు అంటే ఎవరిని నమ్మద్దు అసలు, ఈ మూగజీవాలని నమ్మాలని చెప్పేసి నా డాగుని పెట్టుకొని తీసిన. కానీ ఈరోజు మాత్రం ఆ డాగ్ లేదు. చూసా అసలు అందులో మీ వాయిస్ మోడ్యులేషన్ వింటే నాకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అనమాట. సిచ్యువేషన్ అనేది ఇంకా అట్లా వచ్చింది, ఇంకా దాని లైఫ్ అక్కడి వరకే ఉన్నట్టుంది, అక్కడ అయిపోయింది. దాంట్లో చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు, మీకు దానిపైన ఉన్న ప్రేమ, మీరు చెప్పే మీ వాయిస్ వింటుంటే అన్న మాకు ఏడుపు వస్తుంది అని చెప్పి నేను చూశాను. సో అంటే చాలామందికి ఉంటుంది, కానీ మీ అంత ప్రేమగా ఎవరు చూసుకుంటారో నాకు తెలియదు. కానీ ఆ రోజు మీ వాయిస్లో అర్థమైంది దానిపైన మీకున్న ప్రేమ. అంటే అట్లా ఉండే మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అది. నేను ఏ రోజు ఒక డాగ్ అని చెప్పి ఒకరు అన్నారు, మా ఇంట్లో ఎవరు అన్నారు, దాని పేరు చోకో అంటే చోకో, అరే ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి. అట్లా ఫ్యామిలీలో ఎట్లుంటారు వాళ్ళు, మేమేం ఫుడ్ తింటామో దానికి ఒక ప్రిఫరెన్స్ దానికి కూడా అంతే ఉంటుంది. నాకు ఇంత ఫుడ్ పెడతారో మమ్మీ వాళ్ళు అట్లా దానికి అంతే ఫుడ్ ఏదైనా సరే.
అమ్మాయి ప్రేమ ఇంపార్టెంటా, డాగ్ ఇంపార్టెంటా? ప్రేమ అంటే మీరు రెండిట్లలో కంపేర్ చేసినప్పుడు ఏది బెస్ట్ అనిపిస్తుంది మీకు? ఏది బెస్ట్ అని కాదు, మూగ జీవాన్ని మనం కంపేర్ చేయలేము కదా. అమ్మాయి ప్రేమ అమ్మాయి ప్రేమనే, డాగ్ది. అంటే చాలామంది అబ్బాయిలు ఈ రోజుల్లో అమ్మాయిలు మోసం చేస్తున్నారని ఇలా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అవును, ఏంటంటే ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉంటారు, పైసలు ఇచ్చేంత వరకు మనం ఖర్చు పెట్టేంత వరకు అమ్మాయిలు మనతో ఉంటారు, కానీ మాత్రం దానికి ఫుడ్ పెట్టకున్నా దాని విశ్వాసం అనేది కంపల్సరీ మన దగ్గర చూపెడితేనే ఉంటుంది కంపల్సరీ కదా అది. సో మీ లైఫ్లో అలా ఎవరైనా ఉన్నారా? అంటే అట్లేం లేదు, ఎందుకంటే మనకు ఒకటే లవ్ స్టోరీ ఉండే, అది బ్రేకప్ అయిపోయింది అంతే. ఆమెకి నేనేమో పెట్టినా అని చెప్పి నేను అనట్లేదు, ఆమెకి నేనేం పెట్టలేదు, ఆమె నాకు కూడా పెట్టేంత వరకు పెట్టింది, నేను పెట్టేంత వరకు నేను పెట్టినా ఏ రోజు చెప్పుకోను కూడా, ఇప్పుడు కూడా నేను చెప్పుకోను ఇంత ఇది చేసినా అది చేసినా ఏ రోజు చెప్పుకోను. అంతే, మా దగ్గర అంత రిలేషన్ నడిచింది, కానీ మాత్రం ఏదో పెట్టినాం ఏదో చేసినాం అని చెప్పి మాత్రం ఇప్పటికి నేను అది చెప్పలే. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ మీది? ఇయర్స్ ఏం కాదు, మంత్స్ లవ్ స్టోరీ. సో అసలు ఎందుకు బ్రేకప్? ఎందుకంటే ఇంకా ప్రతి ఒక్కరికి ఒక రీజన్ వస్తుంది కదా, అదే ఇంకా క్యాస్ట్ అని చెప్పి అడ్డం అని వస్తుంది కదా. ఆమెకి ఒక రోజు ఆమెకి ఆ మైండ్లో తిరిగినట్టుంది, అదే చెప్పింది ఇంకా మమ్మీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు క్యాస్ట్ అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసింది, గొడవ ఆ నుంచి స్టార్ట్ అయ్యి బ్రేకప్కి వచ్చింది. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఎవరెవరు ఉంటారు? ఫ్యామిలీ అంటే నాన్న, మా అమ్మ, అక్కకి మ్యారేజ్ అయిపోయింది. అమ్మనేమో ఇంట్లోనే ఉంటుంది, కానీ నాన్న ఏది అగ్రికల్చర్ అంటే పొలం గిట్ల ఉన్నాయి. ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? నేను ఉండేదేమో ఇప్పుడు ప్రజెంట్ ఏమో హైదరాబాద్లోనే ఉంటా, మమ్మీ డాడీ ఏమో ఊర్లోనే ఉంటారు. ఓకే, రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటారా మీరు? రియల్ ఎస్టేట్ ఏం లేదంటే ఓన్ బిజినెస్ ఉంది, వచ్చేసి అది బర్డ్ నెటింగ్ పెస్ట్ కంట్రోల్ అనేది కమిషన్ బేస్, బర్డ్ నెటింగ్ అనేది ఓన్ బిజినెస్. ఓకే, ఎలా రన్ అవుతున్నాయి బిజినెస్లో? ఇప్పుడైతే బాగానే ఉంది, మూవ్ అవుతుంది, కోవిడ్ వల్ల ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ పికప్ అవుతుంది. ఓకే, అంటే మీకు ఇన్కమ్ ఎలా ఉంటుంది మంత్? అంటే చెప్పలేము, అది బిజినెస్ కదా, ఇంతే బడ్జెట్ అని చెప్పలేము, వచ్చిన రోజు వస్తుంది, రాని రోజు ఖాళీ. ఓకే, లాస్ అయ్యారని ఎప్పుడైనా? లాస్ అనేది లేదు అందులో, నేను చూస్ చేసుకున్న బిజినెస్ మాత్రం ఏ రోజు నాకు లాస్ అనేది కనిపించలేదు, అందుకే ఈ బిజినెస్ లో నుంచే మూవ్ అవుతున్నాను అందుకే. సో మీకు బిజినెస్లో లాస్ కనిపించిన ఆ బిజినెస్ ఏదో మా వ్యూవర్స్కి కూడా చెప్తే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు. చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే బిజినెస్లు పెడుతున్నారు, లాస్ అయిపోతుంది, వాళ్ళు మళ్ళీ ఆ లాస్ అయిన దాన్ని వాళ్ళు రీసెట్ చేసుకోవాలంటే చాలా కష్టం. కంపల్సరీ ఏంటంటే బిజినెస్ అన్నప్పుడు కంపల్సరీ లాస్ ఉంటుంది, కంపల్సరీ ఒక రోజు మాత్రం మనకు లాభం అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ రోజు నష్టపోయినామని చెప్పేసి ఊకోద్దు అసలే, కంపల్సరీ ఒక రోజు మాత్రం వస్తుంది. ఎందుకంటే మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కాకుండా నష్టం లాభం ఇవన్నీ కాకుండా దానిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అవగాహన, ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉంటేనే ఆ బిజినెస్ అనేది పెట్టుకోవాలి. ఓకే, అది లేనిది మాత్రం అసలే బిజినెస్లో మాత్రం అడుగు అసలే చేద్దు. ఓకే, సో మీ ఫాదర్ ఇష్టమా మదర్ ఇష్టమా అంటే ఏం చెప్తారు? ఈ రెండు కళ్ళలో ఏమి ఇష్టం అంటే కామన్ డైలాగ్, రెండు కళ్ళలో ఇష్టం ఏదంటే ఏమంటారు, ఏది ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తాం, రెండు కంపల్సరీ ఇంపార్టెంట్. చెప్పినప్పుడు వింటారా, లేకపోతే అబ్బా ఇప్పుడు కాదు మమ్మీ ఇలా కాదు మమ్మీ అలా? ఇంకంతే, కొట్లాట అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే, మంచిగుంటా అని చెప్పి ఏది చెప్పలేం కదా, జెన్యున్ ఉన్నదన్నట్టు చెప్పలేం. మమ్మీ డాడీ ఇట్లా సరేలే చేస్తలే చేస్తా ఉంటా కంపల్సరీ. మమ్మీ డాడీని మాత్రం నేను ఏది కాదని అయితే చెయ్య, వేరే పని మాత్రం. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? చెప్పిన పొలం అమ్మనేమో ఇంట్లో. మీరు ఎప్పుడైనా వెళ్ళారా పొలంకి? మనతో కాదు, పొలం పనులు అంటే మనతో కాదు. ఒక ఏమంటారు, బియ్యం బస్ ఎత్తుకోవాలంటేనే మనకు అనే పడిపోతా బియ్యం సంతితో అట్లా. ఓకే, సో మీ వీడియోస్ అన్ని చూసినప్పుడు మీకున్న ఒక మంచి మనసు ఏంటంటే ఆర్ఫన్ పీపుల్కి కానీ లేకపోతే రోడ్ పైన ఉన్న వాళ్ళకి కానీ హెల్ప్ చేయడం కామన్గా నేను చూశాను. సో అది ఎలా మీకు, అంటే వీళ్ళకి పెట్టాలి అని ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? ఇన్స్పైర్ అని కాదు, అంటే మనం సంపాదించని కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ కానీ ఉంటారు కదా, వాళ్ళకి వృద్ధులు కానీ వాళ్ళు కొంతమంది కానులు ఉంటారు, వాళ్ళకి ఎట్లా అమౌంట్ వస్తుంది, ఎన్ని వస్తుంది, ఫుడ్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి వాళ్ళని చూసి ఎవరినో చూసి వీళ్ళు వంచుతారు అని చెప్పి నేను ఈ రోజు వీళ్ళకి డొనేషన్ చేయాలని చెప్పి ఈ రోజు అనుకున్నాను. వాళ్ళని చూసి మాత్రం నేను తీసుకున్నాను. ఎందుకంటే నేను ఏమంటారు తిరుపతి పోయినప్పుడు ఒక ఫ్యామిలీని చూసినాం, వాళ్ళు అసలు ఫుడ్ కోసం అంటే ఆడ కొట్లాడుకుంటూ తింటారు, ఒకే ఫ్యామిలీ, నలుగురు ఉన్నారు, 2 పాపలు, 2 వాళ్ళ వైఫ్ హస్బెండ్, వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళే కొట్టుకొని తింటారు. ఆ సిచ్యువేషన్ ఉంది, మా సిచ్యువేషన్ రావద్దు అట్లా అని చెప్పేసి ఫుడ్ అప్పటి నుంచి ఒక ఫౌండేషన్ అనేది రన్ చేస్తున్నా, శివసాయి ఫౌండేషన్ అని చెప్పి మనది ఉంది. ఓకే, ఎక్కడ ఉందండి అది? సుచిత్రాలో ఉంది. అక్కడ ఎవరెవరు ఉంటారు, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా కూడా ఉందా? లేదు నాది ఓన్ ఫౌండేషన్. అది ఏంటంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రోడ్డు పైన ఫుడ్ పార్క్ పైన కానీ ఎవరైనా ఉంటాయి కానీ అదానికి డొనేషన్ వెళ్ళడం. డైలీ కంపల్సరీ చేస్తుంటారు? డైలీ ఒక 50
ఒక 60-100 కానీ చెప్పలేము, ఇంకా 50 పైననే. ఓకే 50 ప్లస్ చేస్తుంటారు డైలీ. సో ఏమేమి చేస్తుంటారు మీరు వాళ్ళకి ప్రిపరేషన్? అంటే ఎలా అంటే ఓన్లీ పులిహోర లేకపోతే రైస్? లేదు పులిహోర లేదు, అసలే లేదు. వెజ్ తోని కర్రీస్ తోని ఉంటుంది, మిల్స్ వెజ్ కర్రీ బాటిల్ అది ఒకటి. లేదు అంటే చికెన్ ఎక్కువ ఉంటుంది. ఓకే చికెన్ కూడా ఎక్కువ ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే చికెన్తో కొన్ని వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి చికెన్ కూడా ఎక్కువ ప్రిపరేషన్స్ ఇయ్య. వచ్చి ఇచ్చిన రోజు ఇస్తా చికెన్తో, కొన్ని ఎక్కువనైతే వెజ్తోనే ఇస్తాను. ఓకే మీరు హర్ష సాయి గారి వీడియోస్ చూస్తుంటారా? అంటే కొద్ది అప్పుడప్పుడు చూస్తాను అంత మనకి. ఓకే అంటే తను కూడా సేమ్ మీలానే? నేను వీడియోస్ చూసేంత నాకు టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీస్ కానీ వీడియోస్ కానీ ఎక్కువ చూడ అంతే. కానీ పేరైతే విన్నారు కదా, ఎందుకు తెలియదు, చాలా హెల్ప్ చేస్తాడు. రీల్స్ చూసినప్పుడు ఆ మధ్యలో అట్లా చూస్తాం కదా, అట్లా తెలుసు ఎందుకు తెలియదు కంపల్సరీ. ఓకే ఇప్పుడు ఫైనల్గా అంటే చాలా మందికి మిమ్మల్ని చూడగానే ఒక డౌట్ వస్తుంది, ఎందుకు ఇలా బియర్డ్ హెయిర్? బియర్డ్ అంటే నాది అంటే నేను అట్లా పెంచాలని చెప్పి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెంచింది, నన్ను చూసింది పబ్లిక్లో నన్ను గుర్తుపట్టేది ఇట్లానే హెయిర్స్తోనే, మ్యాక్సిమం అయితే హెయిర్స్తోనే గుర్తుపట్టిన. సో అదే నేను మొక్కుండే ఫస్ట్, అది మొక్కుతోనే నేను గుర్తుపట్టాలని చెప్పి ఫస్ట్ నేను పెంచుకోలేదు. అట్లా అని చెప్పి మొక్కుతో అట్లనే మూవ్ అయిన తర్వాతకి అది కొద్దిగా ఫేమస్ వరకు తీసుకుపోయిన తర్వాతకి ఆ మొక్కు తీసేసుకునే టైం వచ్చింది, తీసేసిన. మళ్ళీ అయిపోయిన తర్వాతకి అసలు నా అకౌంట్ అనేది లేవలేదు, అంటే ఏమంటారు పికప్ లేదు, ఇక మళ్ళీ అయిపోయింది మొత్తం డౌన్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దామని చెప్పేసి కంటిన్యూ చేసి అట్లనే ఉంచుకున్నాను. ఓకే మీ లైఫ్లో అబ్బా ఈ లైఫ్ ఎందుకురా బాబు అని ఏదైనా సిచ్యువేషన్ ఉందా అనిపించింది? లైఫ్లో ఇది అంటే ఏం లేదు, ఒకటే అరే నన్ను నమ్మిన వాళ్ళు అందరూ మోసం చేసి పోతారు ప్రతి ఒక్కటి, అదే నాకు ఎప్పుడు జరిగేది అదే మెయిన్. నేను ఈజీగా నమ్ముతాను నమ్మేటోళ్ళని అయితే, వాళ్ళని కంపల్సరీ వాళ్ళని లైఫ్ బ్యాక్గ్రౌండ్ చూసి అవన్నీ చూసి వీడు ఇట్లున్నాడు అట్లున్నాడు అని చెప్పి నేను ఫస్ట్ ఆలోచించకుండా నేను నమ్ముతా. సరే అది వాళ్ళు రిసీవ్ చేసుకోకుండా నన్ను అవసరానికి వాడుకోవడం, ఆ తర్వాతకి మళ్ళీ అక్కడిక్కడ మాటలు చెప్పడం అనేది అట్లా చేశారు. ఓకే ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రెండ్షిప్ మీద అంటే ఏం లేదు, తాగిపిచ్చిన రోజు తినిపించిన రోజు అరే నువ్వు మామ నువ్వు తోపురా, నువ్వు ఇదిరా, అరే నువ్వేరా నాకు అదిరా, నువ్వేరా నువ్వు లేని నేను లేనురా, నువ్వు నాకు అన్నీరా అని చెప్పేసి అప్పుడు అంటారు. కొద్దిగా దూరం పోగానే మన దగ్గర నుంచి దూరం పోగానే వాడో లుచ్చగాడు, వాడో పెద్ద వేస్ట్ గాడు, ఇక గలీజ్గా ఇంకా వాని గురించి ఇక చెప్పాలి, ఇంకా ఏం లేని అన్నీ ఆడ తీసుకుపోయి వాడు డేటోకి ఇంకోటికి స్ప్రెడ్ చేస్తూనే ఉంటాడు. ఓకే అలా ఉంటుంది ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్? నేను అంతే. మీ లైఫ్లో అలా జరిగాయా అట్లాంటి? అంటే నా ఉంటారు కదా స్కూల్ దోస్తులు, అప్పుడు అట్లా అందరు చేసిన వాళ్ళు అంత అదే అయింది తెలుసు, ఇక నాకు అన్ని ప్రూఫ్లతో సహా చూసిన అన్ని వీళ్ళని. ఓకే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది మీ లైఫ్లో? హ్యాపీయెస్ట్ అంటే మూమెంట్ అంటే కొన్నే ఉన్నాయి మనకి, అంటే ఏం లేవు ఎక్కువ మనకి. హ్యాపీ మూమెంట్ అంటే సంపాదించాలైతే సంపాదిస్తున్నా అవి ఉన్నాయి, కానీ మాత్రం అనుకున్నాయి అయితే కొన్ని అంతే. ఇంకా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే లేదు ఎక్కువ, అంటే మరీ ఖుషి అయిపోయిన రోజు ఏ రోజు లేదు. ఓకే కామన్గా అబ్బాయిలు తాగితే నిజాలు మాట్లాడతారు అంటారు, నిజమేనా అది? అది కంపల్సరీ కదా, ఏడ్లేని నిజాలన్నీ వస్తాయి తాగితే మాత్రం కంపల్సరీ. సో మీరు అలా ఎప్పుడైనా తాగి ఇట్లా మాట్లాడడం ఎవరితోనే అట్లాంటివి చేశారా? లేదు మరీ అంత ఓవర్గా మనం అసలు డ్రింక్ చేయము. అది ఓవర్ అంటే లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ వరకు డ్రింక్ చేయాలి. అయిపోయిన తర్వాతకి ఫన్నీగా దోసాన్ని ఇంకా సిట్టింగ్ చేసినామంటే కంపల్సరీ వీడి మీద షెల్టర్ వాడేయాలి, వీడి మీద వాడు కవే, అంత మంచి ఏముండదు. ఓకే ఏ రోజైనా మీకు ఇన్స్టాలో నెగిటివ్ కామెంట్స్ అలాంటివి రావడం? నెగిటివ్ కామెంట్స్ అనేది అసలు మనకు లేదు. నేను చూసాను మీ ప్రొఫైల్ మొత్తం నెగిటివ్, నాకు ఎక్కడ అనిపించలేదు. లేదు ఎందుకంటే మనం ఎవరిని రెచ్చగొట్టేటట్టు కానీ ఏ ఎవరి కోసం అన్నది మనం మెన్షన్ చేసి మనం మాట్లాడలేదు. లైఫ్ ఇట్లా ఉండాలి, లైఫ్ ఇట్లా అయింది, నా లైఫ్ ఇట్లా అయింది అని చెప్పి నేను చెప్పుకున్నాను అని తప్పించి ఏ రోజు నేను ఎవరిని ఫోకస్ చేసి వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అని చెప్పి చెప్పలేదు. ఓకే ప్రజెంట్ చాలామంది అనుకునే టాపిక్ ఇది, అమ్మాయిలు మోసం చేస్తారా అబ్బాయిలు మోసం చేస్తారా అంటే అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తారని వింటుంటాం మనం, అమ్మాయిల మీద నెట్టేస్తారు, నిజమే అంటారా? మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి చేయి ఉంటేనే కదా మ్యాక్సిమం అయితే చెప్తున్నా కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీరు వాడుతారు, నేను కూడా యూజ్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్ అమ్మాయి రీల్ రాగానే ఎట్లా వస్తుందో, ఆమె వీడియో ఎట్లా వస్తుందో మీకు కూడా తెలుసు. అసలు ఆ డ్రెస్సింగ్ స్టైల్ అది ఏంది అదని చెప్పేసి ఉంది. అమ్మాయిది ఉంది, అబ్బాయిది ఉంది, అబ్బాయిది కూడా ఉంది 50% అబ్బాయిది ఉంది, అమ్మాయిది కూడా ఉంది. ఎక్కువ శాతం అయితే అబ్బాయిలు అయితే లేదనుకుంటా, నేనైతే అమ్మాయిలది ఉందని చెప్పి ఇప్పటికి అనుకుంటా. తప్ప సరే అమ్మాయిలది ఉంది కదా, సరే మీరు అన్నట్టు ఒక 90% అమ్మాయిలు అలా ఉంటే ఒక 10% మంచి అమ్మాయిలు ఉంటారు, ఒప్పుకుంటారా ఈ విషయం? 10% ఉన్నారు, నేను ఎందుకు లేను అనుకుంటా. ఇప్పుడు అందులో మా అమ్మాయి ఏమంటారు, నేను లవ్ చేసిన అమ్మాయి ఉంది అనుకోండి అట్లానే. సో ఇప్పుడు నార్మల్గా అబ్బాయిలు అమ్మాయిల కోసం పిచ్చోళ్ళు అయిపోతే నార్మల్గా దేవదాస్ అయిపోయారా బాబు అంటారు, మరి అమ్మాయిలు ఏమంటారు? అమ్మాయిల అరుంధతి అయిందని ఏమంటారు.
అమ్మాయిలు అరుణత అయిపోతారు అయితే. మరి కదా అంటే వాళ్ళు ఇక కోపంలోనే ఉంటారు. అప్పటిదప్పుడే అట్లనే ఉంటారు, అప్పటిదప్పుడే మళ్ళీ ఇంకోరి దగ్గర కూతారు కదా. కొన్ని ఉన్నాయి కొంతమంది అమ్మాయి స్టోరీ అంటే బ్రేకప్ అయింది మళ్ళీ ఇంకోసారి నా దెబ్బ తినద్దని అనుకోరు కదా, అనుకుంటలేరు, ఇంకోరు కావాలి ఆ లైఫ్లో ఆ ప్లేస్లో ఇంకోరు వస్తూనే ఉంటారు. అమ్మాయి విషయాలు అందుకే ఇట్లా జరుగుతుంది ఇప్పుడు, అందుకే కదా అమ్మాయిలు నమ్మతలేరంటే అదే మెయిన్ నమ్మకం. ఓకే, సో ఈరోజు మీ ఇంటర్వ్యూ మీ ఇంట్లో వాళ్ళు కూడా చూస్తుంటారు. సో మీ మమ్మీకి మీ డాడీకి ఏమైనా చెప్పాలి అనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఇన్ని ఇయర్స్ మిమ్మల్ని పెంచి పెద్ద చేశారు కదా. నేను ఏ రోజు నేను ఎక్కుంటే కదా, నేను వాళ్ళే నాకు అన్ని వాళ్ళు నన్ను వాళ్ళకి తెలుసు నేను ఎట్లా చూసుకుంటా. వాళ్ళు ఏ రోజు ప్రతి ఒక్కళ్ళు అయితే కొద్దిగా ఏంటంటే ఏజ్కి రాగానే వాళ్ళని దూరం పెట్టడం అది పెడతారు. నాకు తెలుసు నేను నేను మంచిగా చూసుకుంటే ఇట్లా చూసుకుంటా అట్లా చూసుకుంటా అని వాళ్ళకి తెలుసు నేను ఇప్పుడు ఎట్లా చూసుకుంటానో వాళ్ళకి ఎండ్ వరకు కూడా అట్లా చూసుకుంటాను ఒక నమ్మకం వాళ్ళకు ఉంది. అది కంపల్సరీ, అది ఎండ్ వరకు కూడా అట్లా ఉంటుంది అది. సో ఒకవేళ మీరు ఎవరిని తీసుకెళ్ళి సడన్ మ్యారేజెస్ ఏం చేసుకున్నా కూడా మీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అంటే నాకు అర్థం కాదు. మళ్ళీ ఇప్పుడు మీరు ఏదన్నా సపోజ్ మ్యారేజ్ చేసుకున్నారు, మమ్మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు, ఇంటికి వెళ్ళారు, యాక్సెప్ట్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసుకోవాలి కదా. ఒకవేళ చేసుకుంటాను అంటే నేను యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే నేను చేసే పని వాళ్ళకి నమ్మకం ఉంటుంది. అరే వీడు కరెక్టే చేస్తాడు, వీడు ఏది చేసినా కరెక్టే. వీనికి అంటే డాడీ ఒక ఫ్రెండ్ చెప్పాలంటే, డాడీ లాగా ఉన్నాం మేము ఇద్దరు ఫ్రెండ్స్. షేర్ చేసుకోవడం కానీ అంత ఈజీగా షేర్ చేసుకుంటాం ఏదంటే అట్లా. అందుకంటే నేను డాడీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే ఫస్ట్ చెప్తా. ఇవన్నీ మనమైతే అట్లా పోయినా ఒకవేళ సిచ్యువేషన్ అట్లా వచ్చినా కూడా అర్థం చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మీ ఫాదర్కి ఫోన్ చేసి డాడీ నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఇంటికి తీసుకురావాలా వద్దా అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ తిడతారు ఒకటే. చెయ్యండి ఒకసారి, వాళ్ళు కూడా నవ్వుకుంటారు కదా వీడియో చూసినప్పుడు. లేదు మళ్ళీ నాకు డబ్బులు ఇప్పుడు అవ్వస్తాయి. సరే తాగానని చెప్పండి ఫోన్ కాల్ చేసి. అట్లా నేను తాగి మాట్లాడితే నేను అసలు ఫోనే చేయ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా? అంటే మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా మీరు తాగితే ఫోన్ చేయరని? లేదు తాగితే ఫోన్ చేయరని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటికాడ లేను కదా, ఇప్పుడున్న సిటీలో కదా. నేను మాక్సిమం అయితే నేను ఎంత తాగినా ఏం చేసినా కూడా ఇంటికి సరిగ్గానే వస్తాను, నా కొడుకు ఏడికి పోయినా అని చెప్పి ఒక అమ్మకి కానీ నాన్నకి కానీ ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఇప్పటిదాకా నేను అట్లా నిలబెట్టుకుంటా కూడా ముందు కూడా. ఓకే, సో మీ ఇన్స్టాలో మీ ఫస్ట్ ఫాలోవర్ ఎవరు? ఫస్ట్ ఫాలోవరా ఏమో తెలియదు నాకు. నేను ఫాలోవర్స్ ఓపెన్ చేయ ఫస్ట్ ఆఫ్ ఆల్, ముందు నుంచే నేను ఓపెన్ చేయ, గుర్తు లేదని చెప్పట్లేదు, నేను ఓపెన్ చేయ ఫాలోవర్స్. ప్రమోషన్స్ చేస్తుంటారా మీరు? ప్రమోషన్స్ కష్టం లేదు. ఎందుకు చెప్పాలంటే చాలా మంది ఏంటంటే నా ఫ్రెండ్ సర్కిల్లో మస్తు మంది ప్రమోషన్స్ చేస్తారు. వాళ్ళు ప్రమోషన్ చేసినప్పుడు సరే నేను ఒక హెల్పింగ్ వీడియో పెడతా, హెల్పింగ్ వీడియో వాళ్ళకి కొలాబరేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ వల్ల ప్రమోషన్ వాళ్ళు చేస్తారు, వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యాన్స్ నమ్మి అతను నమ్మి చేసిన తర్వాతకి అన్ని వాళ్ళ లాస్ అయిన తర్వాతకి నాకు మెసేజ్ చేస్తారు, అన్న నీకు అతను తెలుసా అన్న, నేను వాళ్ళ వల్ల 80,000 పోయినాయి అన్న, నాకు 1,00,000 రూపాయలు పోయినాయి అన్న అని చెప్పి చాలా మెసేజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీకి తెలియదు వాడు ఏం చేస్తుండో, వాళ్ళ కొడుకు ఏం చేస్తుండో తెలియదు, ఎన్నెన్నో పైసలు అన్ని ఖర్చు పెడుతారు. అది ఎందుకంటే మొత్తం అది ఒక ఆన్లైన్ గేమింగ్ మొత్తం. సో మీ ఫేవరెట్ హీరో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమాలే చూడాలి. నాకు హీరో అంటే నన్ను ఎవరికి నేను ఫ్యాన్, నన్ను ఎవరైనా ఇష్టపడే వాళ్ళకి చెప్తా ఫస్టే. నన్ను ఫ్యాన్ అనకు, నేను పెద్ద సెలబ్రిటీ లెవెల్ ఏం కాదు. నేనేం అన్నం పెట్టా, ఒకరోజు పెట్టే వాళ్ళకి కొంతమందికి నేను చేసేంత వరకు చేసా కావచ్చు, కానీ మాత్రం ఫ్యాన్ అని చెప్పి ఏదో అని చెప్పి నేను ఎవరికి ఏం చేయలేను కదా. అంటే అవునా కదా, ఇప్పుడు ఫ్యాన్ అంటే ఎవరైనా కొంతమంది ఏం చేస్తారు, టాటోలు వేయించుకుంటారు, అది వేయించుకుంటారు, ఫ్యాన్ అని చెప్పి ఏమేమో చేస్తారు. వాళ్ళు అదే ప్లేస్లో వాళ్ళ అయ్యవ ఫోటో వేయించుకొని ఎంత గుర్తు చేసుకుంటారు. అమ్మ నా కొడుకు రే నా ఫోటో వేసుకుంటా అని చెప్పి, అరే పచ్చబొట్టు వేసుకుంటారు రే అమ్మ అంత ప్రేమ ఉందని చెప్పి. అంటే పచ్చబొట్టులో ప్రేమ ఉందని కాదు, వాళ్ళైనా అభిమానం అంటే ఎంతవరకు లిమిట్స్లో ఉండాలి. ఏదో చేయడం అంటే అది కరెక్టేనా? అందుకే నేను ఇప్పటివరకు అంటే ఏ ఫ్యాన్ అని చెప్పి ఇప్పటివరకు ఇలా చెప్పుకొని కూడా ఎవరికి ఫ్యాన్ అని కాదు. ఓకే, పల్లవి ప్రశాంత్ గారితో మీకు బాండింగ్ ఎలా ఉండేది? ఎప్పటి నుంచి పరిచయం? అంటే లేదు అంటే ఏమంటారు లైవ్లో టచ్ ఉండే, లైవ్లో వాళ్ళ బ్రదర్ నుంచి మహావీర్ అని చెప్పి అప్పటి నుంచి వాళ్ళ తమ్ముడి నుంచి అట్లా మనకు టచ్. ఓకే, బిగ్ బాస్కి వెళ్ళారు కదా, ఎలా అనిపించింది అప్పుడు మీకు వినగానే? అరే నేను స్టోరీలు పెట్టినా కానీ తప్పించి నేను కూడా వీడియో చేద్దాం అనుకున్నాను, నాకు టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే అట్లా నేను ఎలక్షన్ టైంలో నాకు అంటే మనకి బీజేపీ అని చెప్పి మనకు త్రూ పోయినాం, అప్పుడు అంతా బిజీ ఉండే అని చెప్పేసి నేను చేయలే. అయినా కానీ నేను స్టోరీ కానీ పెట్టినా.
నా వరకు నేను చేసేంత వరకు నాతో పాటు కొంతమందికి support కాల్స్ చేశారా, ఓట్స్ చేశారా? నేను ఇప్పటికైనా చెప్తాను, నేను వేసిన పల్లవి ప్రశాంత్ అని చెప్తాను. ఓకే. సో తన మీద చాలా మంది రూమర్స్ చేశారు, బయట ఒకలా లోపల ఒకలా ఉన్నాడని, ఇవన్నీ వాళ్ళకి ఏం చెప్పాలంటే వాళ్ళు అతని దగ్గరకు తలకి ఆయన ఏంది అని చెప్పి అర్థమవుతుంది కదా. ఎవరైనా ఇప్పుడు చెప్పిన మాటలు మస్తు నమ్ముతారు, అట్లనే ఇంకా కానీ చెప్పిన మాటలు నమ్మే ముందు ఆయన లైఫ్ ఏందో కనుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అంటే ఈ మధ్య కొన్ని వీడియోస్ అనేవి పాత వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి, అందులో మట్టి తినడం కానీ నేను మళ్ళీ వచ్చిన అని చెప్పేసి ఇట్లా అరవడం ఇప్పుడు ఇట్లాంటి చెప్పాలంటే ఇప్పుడు అరే నేను ఏ విధంగా పోతే ఇట్లా వైరల్ అవుతా అని చెప్పి ఆయన మైండ్ సెట్ అట్లా ఉండే. ఎవరినైతే ఏం కించపరచలే కదా, ఏమంటారు బ్యాడ్ మాట్లాడలే కదా. అతను సెల్ఫ్గా ఆయన చేసుకుని కానీ తప్పించి ఎవరినైతే ఏమంటారు ఫోకస్ చేసి ఈయనని చేయాలి అది ఇదేమని చెప్పి ట్రోలింగ్ ఏం చేయలేడు కదా. అతని వల్ల కొంతమంది లేచారు అప్పుడు ట్రోలింగ్ వల్ల కానీ తప్పించి అతని లెవెల్ అప్పుడు టైంలో కొద్దిగా పికప్ అయింది కానీ తప్పించి అంతకు ఎక్కువ మరీ ఫేమస్ కాలే. ఓకే. సో ఇప్పటివరకు మిమ్మల్ని ఇన్స్టాలో ఫాలో అవుతూ మీకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ వ్యూవర్స్కి? వ్యూవర్స్ కంటే నేను నా రీల్స్ ఒకటి లైఫ్ లవ్ రెండు. లైఫ్లో ఎవరిని నమ్మొద్దు, లవ్లో మాత్రం అస్సలు నమ్మి మాత్రం ఎప్పుడు ఆ బాండింగ్ అనేది కలుపుకోవద్దు. ఆ బాండింగ్ ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వరకు వచ్చి మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు. అండ్ ఇంకోటి మనం నార్మల్గా బిచ్చగాడు మూవీలో విన్నాం, ఎప్పుడంటే ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడు ఉండడు ప్రపంచంలో అని ఒక వర్డ్ ఉండేది, అది బాగా నచ్చుతుంది నాకు కూడా. సో ఈరోజు మీరు చేసే వర్క్లో మీకు ఎంత బెనిఫిట్ ఉందో తెలియదు, కానీ ఈరోజు మీరు పెట్టిన ఈ ఫౌండేషన్ వల్ల చాలామంది ఆకలి తీరుతుంది, వాళ్ళ కడుపు నిండుతుంది. దానికి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి చాలా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.